మా సత్సంగం వాళ్ళందరం కలిసి ఏదో దగ్గరున్న దక్షారామ క్షేత్రమో అన్నవర క్షేత్రమో అందరం భజన చేసుకుంటూ పాదయాత్రగా వెడుతుంటాం. ఒకసారి దక్షారామం వెడుతున్నాం. అలా వెడుతున్నప్పుడు ఓ ఇంటికి చాలా పెద్ద పెద్ద అరుగులు కనపడ్డాయి. అందరం సేద తీరడానికి భజన చేసుకుంటూ అరుగులు ఎక్కి కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు. ఎవరు మీరని అడిగాడు. అయ్యా మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోతాం, ఏదో దక్షారామం వెడుతూ సేద తీరడానికి కూర్చున్నాం అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోకండి, ఇప్పుడే వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి ఆయన భార్యకి చెప్పి ఇంట్లో ఉన్న పెరుగు మజ్జిగ చేసి అందులో నిమ్మకాయలు పిండించి బయటికి తీసుకొచ్చి అందరికీ సేద తీరండి అని మజ్జిగ ఇచ్చాడు. ఇప్పుడు అందులో వెడుతున్నవాడెవడు తన స్వకార్యం మీద వెడుతున్నవాడు కాడు, భజన చేసుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి శక్తి అని పాదచారులై దక్షారామ దర్శనానికి వెడుతున్నారు. వాళ్ళు బంధువులా ఏమి, కానీ అంత ప్రేమగా ఆయన ఇచ్చినటువంటి ఆ మజ్జిగ ఆయన వంశంలో ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా కాపాడుతుందో చెప్పడం సాధ్యం కాదు. అది ఎక్కడైనా కాపాడచ్చు. అందుకే భాగవతంలోనే ఒక ఘట్టం, యశోదాదేవి ఒకప్పుడు చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుంది. చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుని ఉండగా అకస్మాత్తుగా తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఒక గడ్డి పరకని సుడిగాలి ఎలా తిప్పేస్తుందో అలా తిప్పేస్తాడు. అంతటి బలవంతుడైనటువంటి సుడిగాలి రూపంలో వచ్చాడు. ఎందుకో కృష్ణుడు బరువనిపించి పక్కన పెట్టింది యశోదాదేవి. ఒక్కసారి వచ్చాడు. వచ్చి సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడియా సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు పోతన గారు. ఆ ధూళి కళ్ళల్లో పడితే ఎవరికి కళ్ళు కనపడలేదు. ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ చిన్ని కృష్ణుడిని కూడా ఎత్తుకుని పైకి పట్టుకుపోయాడు. అడ్డంగా వెళ్ళిపోతూ నిలువుగా పైకి పట్టుకుపోయాడు. కృష్ణుడు కనపడలేదు. కళ్ళు తుడుచుకుని యశోద లేచింది. సుడిగాలి ఎటెళ్ళిందో అటు పరిగెత్తింది పాపం గుండెలు బాదుకుంటూ. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపో ఎనేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు ఖిన్నయ్యై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యై. దూడ వెంట ఆవు పరిగెత్తినట్టుగా కృష్ణుడి కోసమని పరిగెత్తి 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 వెడుతూ నేల మీద పడిపోయి ఏడుస్తోంది. కృష్ణా నిన్ను ఆ సుడిగాలు ఎత్తుకుపోయింది, ఏమైపోతావో అని. అమ్మ తన గురించి ఏడుస్తోంది. తనని తాను అమ్మకి దక్కించుకోవాలని కృష్ణ పరమాత్మ ఏదో భయపడిపోయినటువంటి పిల్లాళ్ళ ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడి మెడ చేత్తో గట్టిగా పట్టుకుని బిగించాడు. వాడికి ఊపిరాడలేదు. హరికర తలమున ఆ ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నాడో ఆయనకి ఆ ఊపిరాడక ఒక్కసారి త్రిపురాంతకుడైనటువంటి పరమశివుడు వేసినటువంటి బాణానికి త్రిపురాసురుడు ఎలా పడిపోయారో అలా నేల మీద పడిపోయి రాళ్ల మీద పడి శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు ఆ పడిపోయినటువంటి శరీరం మీద పడి ఆడుకుంటున్నాడు. యశోద పరిగెత్తుకొచ్చింది. పరిగెత్తుకొచ్చి ఆ పిల్లవాడిని తీసి ఎత్తుకుంది. ఎత్తుకుని ఒక మాట చెప్పింది. గత జన్మంబులని మినోచితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఆవిడ చెప్పిన మాట గత జన్మంబులని మినోచితిమో. గత జన్మలలో ఏదో పుణ్యం ఉంది, ఏదో నోము నోచాను, అందుకు దక్కాడు బిడ్డ ప్రమాదంలోంచి. గత జన్మంబులని మినోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో. యాగశ్రేణులు ఏం చేశామో, గత జన్మలో చేసింది ఏదుందో అది తప్పించింది పిల్లాడికి ప్రమాదాన్ని. ఈశ్వరుడు ఏడవాలా వద్దా వీడు అని ఆలోచించినప్పుడు ఆ పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిస్తాడు. యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో సత్యంబులనేమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఎవ్వరికి ఏమి పెట్టితిమో అది. ఎవరికి ఏం పెట్టావో. అతిథి రూపంలో వచ్చినవాడు అన్ని వేళలా సామాన్యుడు ఉండడు. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. ఏమీ చేతకానివాడు, ఏమీ తెలియనటువంటి వాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే. అయినప్పుడు ప్రాజ్ఞుడు, శాస్త్రం చదువుకున్నటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, పాత్రత కలిగిన వాడు ఇంటి ముందుకొచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదైనా పెట్టడం అంటే జన్మ జన్మాంతర సుకృతం ఉంటే తప్ప నీకు అటువంటి అతిథి దొరుకుతాడా? దొరకడు.
అదృష్టం పడితే అటువంటి అతిథి ఇంటికి వస్తాడు. కాబట్టి లేకపోతే ఎందుకు వస్తాడు అసలు? నీ దగ్గర ఎందుకు చేయి జాపుతాడు? నీ దగ్గర ఎందుకు స్వీకరిస్తాడు? ఆయన స్వీకరించడం. అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగు పెట్టడం చాలు. కాబట్టి ఒక్కొక్కరి చేతిలో పెట్టినది అంత అదృష్టం అవుతుంది. శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో ప్రథమ రచన కనకధారాస్తవం. కనకధారాస్తవం దీన్నే బయటపెట్టింది. ఒక వృద్ధ బ్రాహ్మణి, ఆమె పరమదరిద్రురాలు ఈ జన్మలో, భర్త పరమదరిద్రుడు. ఏకాదశి ఉపవాసం చేశారు. ఆ రోజు ద్వాదశి తిథి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస దీక్ష విరమించెయ్యాలి. సూర్యోదయం అవగానే అన్నం తినేయచ్చు ద్వాదశి నాడు, తప్పు లేదు. కానీ ఉసిరికాయ మాత్రం తినాలి తప్పకుండా. ఉసిరికాయ పచ్చడి తినకుండా ద్వాదశి ఏకాదశి ఉపవాసాన్ని విరమణం చేయకూడదు. అందుకు ఆయన తెచ్చి ఓ ఉసిరికాయ ఉంచాడు. ఒకవేళ అన్నం దొరకకపోతే ఉసిరికాయ తిందామని. ఆ ఉసిరికాయ ఉంది. శంకరాచార్యుల వారు వచ్చారు. బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి వేదం చదువుకుంటున్నారు. శంకర భగవత్పాదులు వచ్చి బ్రహ్మచారి కనుక భవతి భిక్షాం దేహి అన్నారు. అసలు గృహస్థాశ్రమ ధర్మం ఏమిటి? ఒక బ్రహ్మచారి, ఒక సన్యాసి, వీళ్ళిద్దరూ వచ్చి భవతి భిక్షాం దేహి అంటే తప్పకుండా రక్షించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు బ్రహ్మచారి, అందులో సామాన్యుడా శంకర భగవత్పాదులు, మహాతేజోవంతమైనటువంటి పిల్లవాడు. అటువంటి పిల్లవాడిని కాపాడద్దు, ఆ పిల్లవాడికి భిక్ష పెట్టద్దు. అందుకని ఆ బ్రాహ్మణి గబగబా లోపలికి పరిగెత్తింది. ఏముంది? ఇల్లంతా వెతికింది, ఏం లేదు. ఆమె ఆర్తిని చూస్తున్నారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి ఒక్కరికే ఓ గొప్పతనం ఉంది. సన్యాసానికి పూర్వము ఆయన పేరు శంకర, సన్యాసం స్వీకరించాక శంకర. సాధారణంగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోతుంది, ఒక్క శంకరులకే మారలేదు. ఎందుకంటే ఆయన శంకరులు కనుక, లోకానికి శుభంకరుడు కనుక. చూశారు శంకరాచార్యుల వారు, ఓ పాపం ఇంత ఆర్తితో ఉంది, పెట్టాలనుంది కానీ పెట్టడానికి ఏం లేదు. లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మా ఆవిడ్ని అనుగ్రహించమ్మా అని అడిగారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అబ్బో, బాలశంకరుల నోటి వెంట అసలు ఎలా పడ్డా ఈ శ్లోకాలనిపిస్తుంది. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. ముగ్ధా అంటే ఇంకా పూర్తిగా పరిపక్వతకొచ్చి ధైర్యంగా, ఏమండి ఓసారి లోపలికి వస్తారా అనగలిగినంత ధైర్యం కలిగిన పిల్ల కాదు. కొత్తగా పెళ్ళయింది, కొంచెం సిగ్గు. అలాగని భర్తని చూడకుండా ఉండలేదు, చూడాలని ఉంటుంటుంది, అందుకని చూస్తూ ఉంటుంది. ఆయన ఇలా చూశాడనుకోండి, తను చూస్తున్నానని ఆయన చూసేశాడనుకోండి, సిగ్గుపడిపోయి చూపులు మరలు చేసుకుని తను చూడలేదన్నట్టు నటిస్తూ ఉంటుంది. ముగ్ధ అంటారు అటువంటి పిల్లని. ముగ్ధ ముహుర్ విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగతాని. ఆవిడ ఇలా విష్ణువు వంక చూస్తోంది. విష్ణువు ఇలా చూస్తే తల తిప్పేసుకుని నేను చూడనట్టుంటాడు. అబ్బో, దాని మీద శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు పెద్ద చమత్కారం చేశాడు. రుక్మిణీదేవి కళ్యాణం అవుతుంటే ఇలాగే కూర్చుందిట. కృష్ణుడు పాపం ఇలా తలెత్తి తన్ని చూస్తుందేమో అని తాపత్రయపడుతున్నాడు. ఎంతకీ చూడదు. ఎంత బ్రహ్మగారైతే మాత్రం ఏదో కొద్దిగా అలా లేవడండి పని మీద. బ్రహ్మస్థానంలో ఆయన పక్కనకి లేచాడు. ఈయన చామంతి పువ్వు విసిరాడు. ఆవిడ ఇలా తలెత్తింది ఏమని, నేనే చూస్తున్నాను నువ్వు చూడవేంది నన్ను అన్నాడు. ఆవిడంది, మీరంటే మగవారు చూస్తున్నారు, నీ చేస్తున్నది అదే. నా మెళ్ళలో పతకం ఉంది, మీరు అందులో ప్రతిబింబం ఉంది, ఇలా తలంచుకున్నట్టు చూసుకుంటున్నాను. ప్రణిహితాని గతాగతాని. లక్ష్మీదేవి ఇలా చూసి ఆయన చూస్తే చూపులు వెనక్కి తిప్పుకుంటోంది. అటువంటి ముగ్ధ, అటువంటి లక్ష్మి, నువ్వు ఆ దరిద్ర బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇయ్యమ్మా అని అడిగారు. లక్ష్మీదేవి అంది, కుదరదు శంకర, నీకు ఇమ్మంటే ఇస్తా, బ్రహ్మచారికి ఎందుకు ఆ డబ్బు, నాకొద్దమ్మా, దరిద్ర బ్రాహ్మణికి ఇవ్వనయ్యా. ఎందుకు ఇవ్వవు? గత జన్మలలో ఇలా పెట్టింది లేదు శంకర, ఇలా పెట్టినది ఉంటే ఇస్తా.
అది గడ్డిపరకైతే చాలయా, అడ్డు పెట్టి ఇచ్చేస్తాను. శ్రీశైలేషు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోతునో మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. గడ్డిపరక చాలు, మేరు పర్వతాన్ని అడ్డు పెట్టిస్తాను. అలా కూడా పెట్టింది లేదు. ఎలా ఇమ్మంటావు, ఏం అడ్డు పెట్టిమ్మంటావు, ఇవ్వను. ఎంత గొప్ప స్తోత్రం చేశారండి మహానుభావుడు. ఆయన అన్నారు, అమ్మ ఇవ్వను ఇవ్వను ఇవ్వనంటే ఎలా? దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. ద్రవిణాంబుధార అదే కనకధార అయింది. అమ్మా విహంగ శిశౌ పక్షి పిల్లమ్మ ఆవిడ అన్నారు. పక్షులకు ఆకలి ఎక్కువ. మనం ఎవరైనా అలా రహదారి పక్కన కూర్చున్నావిడ బాబాయ్ ఆకలిస్తోందంటే ఓ 5 రూపాయలు ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. అదే ఆవిడ పిల్ల, ఆవిడ కడుపున పుట్టిన పిల్ల తల్లిని గట్టిగా కొడుతూ, అమ్మ 4 రోజులైందమ్మా అన్నం లేదమ్మా, రోజు మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, ఇంకా మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పేసి వాంతులు అయిపోతున్నాయమ్మా, అమ్మ ఏమైనా పెట్టమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా అని ఏడుస్తుంటే తల్లి లాగి లెంపకాయ కొట్టి, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టనే, నా దగ్గర ఉంటే కదా పెట్టడానికి, ఏముందని పెట్టడం చావలా అంటోంది అనుకోండి. అది తట్టుకోలేక 5 రూపాయలు ఇవ్వడం కాదు, పరిగెత్తుకెళ్ళి రొట్టె మంచినీళ్ళ సీసా పట్టుకొచ్చి ముందు పిల్లకి రొట్టె పెట్టమ్మా అంటాం. తల్లి బాధపడితే తట్టుకుంటాం, పిల్ల బాధపడితే తట్టుకోలేం. ఏమమ్మా లోకంలో సామాన్యమైన తల్లులం తండ్రులం మేమే తట్టుకోలేమే, లోకాలను కన్న తల్లివి నువ్వు ఆవిడ ఏడుస్తుంటే గత జన్మలలో చేయలేదని కూర్చుంటావా? నేను చెయ్యలేక కాదమ్మా, నువ్వు నాకు ఇస్తే నేను ఆవిడకి ఇవ్వచ్చు, కానీ నువ్వు ఇవ్వనిది నేను ఇచ్చినా వంట పట్టదు. ఎందుకో తెలుసా? ఆవిడ సాధకపక్షమ్మా అన్నారు. అబ్బా ఏమి శంకర భగవత్పాదులు! సాధకపక్షికో లక్షణం ఉంటుంది, దానికి ఇక్కడ ఒక కన్నం ఉంటుంది. అది ఏదైనా మింగింది అనుకోండి, ఇక్కడి నుంచి కింద పడిపోతుంది, కడుపులోకి వెళ్ళదు. దాని అమరిక ఎలా ఉంటుందంటే మీరేమైనా పోసినా వెళ్ళదు. దాని ఆకలి తీరాలంటే ఒక్కటే, అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వర్షం పడితే ఆ వర్ష బిందువులను ఇలా వంకరగా తిరిగి తాగుతుంది, అప్పుడు ఒక్కటే పెడతాయి. భగవంతుడే అనుగ్రహించాలి దానికి. అమ్మ విహంగ శిశవిషణ్ణే, సాధక పక్షి పిల్లమ్మ దరిద్ర బ్రాహ్మణి ఏడుస్తోంది. గత జన్మలలో ఇవ్వలేదంటామే, నా చేతిలో ఉసిరికాయ వేసిందమ్మా ఆవిడ, ఇప్పుడు ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నీ యొక్క అపాంగ లీల ప్రేమతో నువ్వు ఇలా చూస్తే ఆవిడ చేసిన పాపాలన్న మేఘాలు కొట్టుకుపోవా గాలికి, కనికరించమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంతే, కనకధార బంగారు ఉసిరికలు కురిపించేసింది. 1 గంట 48 నిమిషములు కురిశాయి. కురిస్తే ఇప్పటికీ ఆ ఇల్లు కేరళ రాష్ట్రంలో స్వర్ణతుమనాయ్ అన్న పేరుతో ఉంది. ప్రత్యేకంగా కేరళ వెళ్ళినప్పుడు మేము మా మోహన్ రావు మేమందరం కారు వేసుకుని వెళ్ళి చూసి వచ్చాం అక్కడ కనకధారాస్తామని చేసి. కాబట్టి ఒక జన్మలో చెయ్యనిది ఇంకొక జన్మలో ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టడానికి రాదు. రావాలి అంటే ఈ జన్మలో నీకున్నది పెట్టాలి, డబ్బే పెట్టాలని లేదు. ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వాడిని ఎంత ఆదరించావన్నది ప్రధానం. ఏదో ఇవ్వడం కాదు, ఏదో దిక్కుమాలనాడు తప్పకొచ్చాడు, ఏదో పెట్టకపోతే వీడోడు, ఆయనేమో మొన్న ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయాడు, భయం పెట్టకుండా ఉందామంటే అందుకని ఏదో పెడదాం అని చెప్పి ఠాంగున కంచం పారేసి అక్కడి నుంచి ఓ గ్లాసు పడేసి చాలా అని ఒక గరిటితో పడేసి ఏమైనా కావాలంటే పిలవండి లోపల ఉంటాను అని వెళ్ళిపోయారు అనుకోండి. వాడు బిక్కు బిక్కుమంటూ తిని మన ప్రారంభం కొద్దీ వచ్చాను అనుకుని వెళ్ళిపోతాడు. అదే భోజనం పెట్టడం అంటే. అతిథి అంటే అది కాదు. అతిథి అంటే కేవలము అన్నం పెట్టడం కాదు, ఆదరణ. అతిథి అంటే పరమ ఆదర బుద్ధితో సేవించుట. ఆ ఆదర బుద్ధి లోపల లేకుండా యాంత్రికంగా చూశారనుకోండి, అది ఎలా పూజ అవుతుంది? పూజ అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రీతితో సేవించుట. దీపం పెట్టవయా అన్నాను అనుకోండి, జన్మాంతరం అదే అనుమానం. నూనెైనా, కొబ్బరి నూనెైనా, ఆవు నెయ్యి అయినా 3 ఒత్తుల 2 ఒత్తుల 5 ఒత్తుల అక్కడే ఆగిపోతే ఇంకేం పూజ? ఈశ్వరుడు నీకు కన్నిచ్చాడు, కంటికి వెలుగిచ్చాడు, ఆ కంటి వల్ల ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నావు కాబట్టి దానికి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఈశ్వరుడి దగ్గర దీపం పెడుతున్నావు. ఆ కృతజ్ఞతతో నువ్వు వెలిగించిన దీపం పూజ. అంతేగాని అసలు ఆ భావన లేకుండా ఎన్ని ఒత్తులేస్తే ఆయనకి కావాలి? నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాజికుతోయ భాంతి అని ఉపనిషత్ చెప్పినట్టుగా సూర్యచంద్రుడు వెలగని చోట వెలుగుతూ ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచి ఇకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతనినే సేవింతున్ అంటారు పోతన గారు గజేంద్రమోక్షణ సందర్భంలో. లోకేశులు లోకస్తులు లోకంబులు అన్నీ లయమైపోయిన తరువాత ఆ కటిక చీకటిలో ఒకడిగా ప్రకాశించేవాడు పరమాత్మ ఒకడే.
అటువంటి పరమాత్మకి నువ్వు దీపం పెట్టకపోతే ఆయన కనపడదా ఏమి? అందుకు కాదు దీపం పెట్టడం, నా కంటికి వెలుగిచ్చి ఇన్ని చూసేటటువంటి ఆనందాన్ని నాకు ఇచ్చావు. బడలిపోతే రాత్రి నిద్రాకాలిక సుఖంలో మళ్ళీ కంటికి శక్తినిచ్చావు. ఈశ్వరా, నీకు దీపం పెట్టి కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను. లోపల భావన ఉంటే కదూ ఆ దీపాన్ని ఈశ్వరుడికి సంతోషించి స్వీకరించడం. అతిథిని సేవించడం అంటే ఆదర బుద్ధి ఉంటే కదూ స్వీకరించడం. ఆదరానికండి వాడు బ్రతికేది, ఆదరానికి వాడు పొంగిపోతాడు. నిన్న నేను మనవి చేశానే మీతో, ఆ కాశీపట్టణంలో అన్నపూర్ణ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు ఉండేవారు. వాళ్ళ నాన్నగారట ఎప్పుడైనా ఏదైనా ఊరిడితే ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళు ఉంటే అన్నం పెట్టిన వాళ్ళ పేరు మర్చిపోయేవారు కాదుట. వాళ్ళు పిలవకపోయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళవుతుంటే వాళ్ళు ఒకప్పుడు నాకు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అన్నం పెట్టారా, మీరు వెళ్ళండి అని కానుకలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పంపిస్తూ ఉండేవారు. అంతటి ఆదరబుద్ధి కలిగిన వాడు. అందుకే మహానుభావుడు ఆయన గంగానది అంతా కూడా మంచుగడ్డలా ఉన్నటువంటి రోజున ఒక రోజున వృద్ధాప్యంలో వెళ్ళి ఆయన బ్రతికున్న నాళ్ళు గంగ స్నానం చేశారు. వద్దు వద్దంటున్నా గంగలో మునిగారు. మునిగిక పైకి తేళ్ళ. ఓహో పడవలేశారు, జాలర్లని పంపించారు, వెతికారు, ఆయన దొరకలేరు శరీరం. ఆఖరికి అంత్యేష్టి సంస్కారం కొడుకులు చేసేస్తున్నారు. 9వ రోజు అయిపోయిన తర్వాత గంగమ్మలోంచి కనీసం చెవిని కూడా చేపలు కొరకలేదు. మునిగినప్పుడు ఎంత తేజోవంతంగా ఉన్నారో అంత తేజోవంతంగా పైకి లేచారు గంగలోంచి. 9 నెలలు మీ అమ్మ కడుపులో ఉన్నావురా నాయన, ఇంత కృతజ్ఞత ఉన్నవాడివి, ఇంత అతిథి పూజ చేసిన వాడివి, నా కడుపులో కూడా 9 నెలలు ఉండరా అందేమో గంగమ్మ. 9 రోజులు ఉంచుకొని పైకెత్తింది. అప్పుడు చేశారు ఆ శరీరానికి అంత్యేష్టి. అతిథి పూజ అంత తేలికైన విషయం కాదు. ఆదరబుద్ధి ఏర్పడడం అంత తేలిక కాదు. ఎవరికి ఏం పెట్టావన్నది కాదు. ఒక్కొక్కసారి పాత్రత కలిగిన వాడు వస్తాడు ఇంటికి. శంకరాచార్యుల వారికి ఒక ఉసిరిక ఇచ్చి కొన్ని తరాల తర్వాత కూడా అనుభవించడానికి కావలసినటువంటి బంగారాన్ని పొందింది దరిద్ర బ్రాహ్మణి. కనకధార స్తోత్రాన్ని లోకానికి అందించడానికి కారణమైంది. కాబట్టి పాత్రత నిరిగి దానం. అతిథిగా ఎవరొస్తారో తెలియదు. పరమేశ్వరుడే ఒక్కొక్కసారి అతిథిగా వచ్చి ఇంటి ముందు నిలబడచ్చు. అసలు అభ్యున్నతిని కట్టబెడదాం చూద్దామని ఈశ్వరుడు అతిథి రూపంలో వస్తాడు ఒక్కొక్కసారి. పరమ భాగవతోత్తముడు నిన్నింటికి అతిథిగా పంపిస్తాడు. అందుకే అతిథి అంటే లేక వచ్చినవాడు కాదు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చినవాడు. అందుకే అంత ఆదర బుద్ధితో అతిథిని ఈశ్వరుడిగా పూజించి పెడతారు తప్ప ఆయనని తక్కువ చేసి పెట్టారు. అతిథి ఉచ్ఛిష్టం తింటారు. అందుకే ఇంట్లో వండినది తాను తినేసి అతిథికి పెట్టరు. ముందు అతిథికి పెట్టి అతిథి తిన్నాడు అంటే మిగిలిన పాత్రలో మిగిలిపోయిన పదార్థం ఉచ్ఛిష్టం. అతిథి తినగా మిగిలింది అంటే ఆ రోజున నీకు భగవంతుడు స్వయంగా నీ ఇంట తినగా మిగిలిన ఉచ్ఛిష్టం నీకు దక్కిందని గుర్తు. ఈశ్వరోచ్ఛిష్టం నేను తింటున్నాను అన్న భావనతో ఎవడు తిన్నాడో వాడికి ఆ అభ్యున్నతి అంది తీరుతుంది. అందుకని అతిథి దేవోభవ, అతిథిని ఆదరించి సత్కరించు. అందుకని ఆదరబుద్ధి లేకుండా సత్కరించకు. దరిద్ర బ్రాహ్మణికి ఆదరబుద్ధి ఉంది. ఆదరబుద్ధి ఉంది కాబట్టే శంకర భగవత్పాదుల ద్వారా అంత అనుగ్రహాన్ని పొందగలిగింది. మనకి భాగవతంలో అష్టమ స్కంధంలో వామనమూర్తి ఘట్టం అని ఒక ఘట్టం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక చిన్న బ్రహ్మచారి రూపంలో పొట్టివాడుగా మహానుభావుడు ఆ బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. శంభుండో హరియో పయోజబౌడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాకధరణింధత్రీశురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజబౌడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబురన్. అగ్నిహోత్రుడు వచ్చాడా, పరమశివుడు వచ్చాడా, శ్రీ మహావిష్ణువు వచ్చారా అని తెల్లబోయి వాళ్ళల్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన వచ్చాడు, తిన్నగా వచ్చేశాడు బలిచక్రవర్తి దగ్గరికి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మంగళాధర విధాన విహర్తకు అని నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు శుభం శుభం శుభం. గొప్ప యజ్ఞం చేస్తున్నావు, నీకు స్వస్తి జరుగుగాక. బ్రహ్మచారి ఆశీర్వచనం చేశాడు. అబ్బా ఏమిటయా నువ్వు ఇలా వచ్చేటప్పటికి యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి అగ్నిహోత్రపు కీలలు పైకి పైకి లేస్తున్నాయి అంటే అగ్నిహోత్రుడు కూడా పరవశించిపోతున్నాడు నీ రాక చూసి. ఎంత గొప్ప అతిథివో పొంగిపోయాడంతే మహానుభావుడు. పొంగిపోయి బలిచక్రవర్తి వామనమూర్తి వంక చూసి
వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి సఫలమయ్యే ఈ మఖంబు ఏం కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానంటే వచ్చినవాడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఆయన అన్నాడు, నాకెందుకయా, నువ్వు ఏమిటో బోల్డ్ అని ఇచ్చేస్తానంటావు, కానీ నాకు అవన్నీ అక్కర్లేదు. నీ యజ్ఞం సఫలమైంది అంటున్నావు, పరమ సంతోషం, నాకే ఉంది బ్రహ్మచారిని, కాబట్టి నాకొక్క 3 అడుగుల నేల ఈ చాలన్నాడు. అది ధర్మం అంటే. అతిథిగా వచ్చిన ఎవరి ఆశ్రమ ధర్మాన్ని బట్టి వాళ్ళు స్వీకరిస్తారు తప్ప ఇంకొకటి పుచ్చుకోకూడదు. ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, ఆ పూటకి కావలసిందే, రేపటి కోసమని పుచ్చుకోకూడదు. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఆ రోజు వరకే, రేపటి కోసమని పుచ్చుకోకూడదు. రేపటికని పుచ్చుకోగలిగిన అధికారం ఒక్క గృహస్థుకే ఉంది. అందుకని వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో భూములో వన్యంబులో ధరణీఖండమో కకయే మెరుగో ధాత్రీ సురేంద్రోత్తమ నీకేం కావాలి చెప్పిచ్చేస్తానన్నాడు. అవన్నీ ఎందుకయా? బ్రహ్మచారి పుచ్చుకోవచ్చా అవన్నీ? గొడుగో జిన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంచితంబైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. అవన్నీ అక్కర్లేదు. బ్రహ్మచారి ఏం పుచ్చుకోవాలో, కమండలం పుచ్చుకోవాలో, గొడుగు పుచ్చుకోవాలో, యజ్ఞోపవీతం పుచ్చుకోవాలి, దర్భల మొలతలు అడపుచ్చుకోవాలి తప్ప గుర్రాలు ఏనుగులు ఒంటెలు ఆడపిల్లలు బంగారం వెండి ఇవన్నీ నాకెందుకు, నాకొద్దు. 3 అడుగుల మేర నేల ఈ చాలు. అయ్యయ్యో నువ్వు వామనుడు పొట్టివాడివి, తొక్కి చూసుకోవాలి, పొట్టి పొట్టి కాళ్ళు నువ్వు కొలుచుకుంటే ఏ పాట వస్తుందయా, ఇంకేమైనా అడిగిస్తాను అన్నాడు. నాకేమీ వద్దు, నాకు 3 అడుగులే కావాలి. ఈ నా బ్రహ్మాండంబు నా పాలికి నిత్యానను చూపిస్తాను. ఆయన భాష అయింది, విష్ణు భాష, వైష్ణవ భాష. 3 అడుగులు ఇచ్చానను కొలుస్తానని. ఏం మామూలుగా ఇవ్వలేదు బలిచక్రవర్తి ఇచ్చేటప్పుడు. రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. అది అతిథి పూజ అంటే. ఏదో బ్రహ్మచారి నీ చక్రవర్తిని ఇస్తున్నానని ఇవ్వలేదు. నాయనా బ్రహ్మచారి, అదిగో బంగారు కంచం పెట్టాను, అందులో కాళ్ళు పెట్టు, నీ పాదం కడిగి నేను 3 అడుగులు ధారపోస్తానయ్యా అన్నాడు. అని కాళ్ళు కడుగుతున్నాడు. కాళ్ళు కడిగి మహానుభావుడు ఆ ఇచ్చేటప్పుడు కూడా విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనంబాశ్చర్యము పొందగాన్ అన్నారు పోతన గారు. ఆ ధారబోసేటప్పుడు ఎలా ధారబోసాడంటే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, నాకున్న దాంట్లో 3 అడుగుల నేల బుచ్చుకొని నన్ను అనుగ్రహించడానికి బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఓ శ్రీ మహావిష్ణువా, నీకు నేను 3 అడుగులు ఇస్తున్నాను. బ్రాహ్మణ రూపంలో వచ్చినవాడా, నీ దగ్గరికి వచ్చి ఎవడు పుచ్చుకున్నా లేక పుచ్చుకున్నవాడు కాదు, లేనివాడిలా విష్ణు వచ్చి పుచ్చుకుంటున్నాడు. ఎందుకంటే నీకు పుణ్యం కట్టబెట్టి ఉత్తర జన్మలలో నిన్ను ఉద్ధరించడానికి. కాబట్టి ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్. ఇదిగో 3 అడుగుల నేర ధారపోసేస్తున్నాను. క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే. ఇది నేను ఇవ్వడం వల్ల పరబ్రహ్మం ప్రీతి పొందుతోంది అని ధారబోస్తున్నాడు. ఆదర బుద్ధి అంటే అది. గురువుగారు పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు, ఇవ్వకు ఇవ్వకు ఇవ్వకు. వచ్చినవాడు విష్ణు, ఇచ్చానన్నావో 3 లోకాలు కొలిచేస్తాడు. 3వ అడుగు నీ నెత్తి మీద పెడతాడు, తొక్కేస్తాడు పాతాళానికి. ఇవ్వకు. వారి జక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నగము పొందడధిప. తప్పు లేదు, అబద్ధమాడి నేను ఇస్తాననలేదని అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎంత అదృష్టం అండి, నిజంగా విష్ణువే అయితే. ఇంతకన్నా అదృష్టం పట్టింది ఎవరికైనా ఉందా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆయనే శ్రీ మహావిష్ణువు అయితే అందరూ లక్ష్మీ కటాక్షానికి కోరుకుంటారు. ఏ లక్ష్మి ప్రతిసారి శ్రీ మహావిష్ణువు వంక చూస్తూ ఆయన కొప్పు మీద చెయ్యేస్తే పొంగిపోయిందో, తనువుపై తన ఒంటి మీద చెయ్యేస్తే పొంగిపోయిందో, అంశోత్తరీయంబుపై ఆవిడ పవిట కొంగు పట్టుకుంటే పొంగిపోయిందో,
పట్టుకున్నాడు. ఒకప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టంలో గట్టిగా పట్టుకోవాలా. అడిగిడి దాన్ని కడుబడ్డి నువ్వు అడిగిన తన మగడు నుడుబడ్డ నీడగున్ వెడ్డబెడ్డ సిడ్డి ముడ్డి తడ్డబడ్డ నడ్డుగిడ్డు నడ్డుగిడ్డదు చెడ్డిమ నడ్డుగిడ్డు నెడలన్ అని పవిట కొంగు గట్టిగా పట్టుకుంటే ఆయన ముందు వెళ్ళిపోతుంటే వెనకాల ఈవిడ వెళ్ళిపోతుంటే ఎక్కడ పవిట జారిపోతుందో ఇలా అని పట్టుకుని ఆయన కాళ్ళల్లో ఈవిడ కాళ్ళు పడిపోతుంటే ఆవిడ ఎంత తడబడిపోయిందో పోతనగారి వద్యంలో డకారం అలా తిరిగిపోయింది. కాబట్టి అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఒకప్పుడు ఆవిడ పాదాలు పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడంటారేమో, నందితిమ్మన గారి పారిజాతాపహరణం లేదు. జలజాతాసనవాసవారిసుర పూజాభాజనం బైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చోవామ పాదంబునం తొలగంత్రోచలతాంగి అట్లు యగు నాథుల్ నేరముల్ చేయబేలలకం చెందిన కంతలెందు రుచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని నెయ్యకు కింపబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచు నేను నియద అలుకమానవు కదాజికనైన అరాళ కుంతలా అని పాదం పట్టుకోలా. కాబట్టి పాదాబ్జంబులపై కపోల తటిపై బుగ్గలపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు. ఆవిడ ఇలా ఆయన చెయ్యి వేసినప్పుడల్లా పొంగిపోయేటటువంటి లక్ష్మి ఆవిడ మళ్ళీ తిరిగి చెయ్యదు. అంతటి భక్తి. అటువంటి విష్ణువు నా చేతి కింద చెయ్యి పెట్టి నేను ఇస్తే పుచ్చుకుంటే ఇంతకన్నా అదృష్టం ఉంది గురుగారు. ఇచ్చేస్తానని ఇచ్చేశాడు. పోనివ్వండి, రాజ్యమే పోని, గీజ్యమే పోని, ప్రాణమే పోని, నాకు లెక్కలేదు. ఇంతకన్నా అదృష్టం పడుతుందా దానం చేయడం? చేసేస్తానన్నాడు. అది ఆదర బుద్ధి. వచ్చినవాడు విష్ణువన్న భావనతో ఇస్తాం. అంతేగాని వాడు లేనివాడు, చేతకానివాడు, నేనున్నవాడిని, నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడని కాదు. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేయడం సనాతన ధర్మంలో ఉండదు. ఎవడు ఇస్తున్నాడో వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. నిజంగా వాడు లేనివాడే కానివ్వండి, లేనివాడైనా వాడికి పంచెల చాపిచ్చి వాడి పాదాలకి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. ఎందుకో తెలుసా? లేనివాడిగా విష్ణువు వచ్చాడు. ఆ రూపంలో విష్ణువు లేనివాడి రూపంలో వచ్చుకుని నీ దగ్గర పంచెల చాపలు ఉన్నాయి కాబట్టి, ఓరి పిచ్చాడా బీరువాలు నిండా పెట్టుకుంటే ఉత్తర జన్మల్లో కట్టుకోవడానికి ఏముంటాయిరా, ఇచ్చుకోవడానికి ఏముంటాయి, ఓ పంచెల చాపు నేను పుచ్చుకుని నువ్వు ఒకనాడు నాకు పంచెల చాపు ఇచ్చావన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి వచ్చే జన్మలో 1000 పంచెల చాపులు ఇస్తా అని లేనివాడిగా వచ్చి ఓ పంచెల చాపు పుచ్చుకుని వచ్చే జన్మకి పుణ్యధనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి విష్ణువు వచ్చాడు. కాబట్టి భవతే విష్ణుస్వరూపాయతే. అందుకు పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అంతేగాని ఇస్తూ ఫోటోలు తీయించుకుని పేపర్లలో వేసుకోవడం సనాతన ధర్మం కాదు. కాబట్టి భవతే విష్ణుస్వరూపాయతే, అది పుణ్యధనము. అతిథి రూపంలో పరమేశ్వరుడు వస్తాడన్న మాటకి అతిథి దేవో భవ అనడానికి కారణం అది. అందుకే ఒక అతిథి ఇంటికి వస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలి అన్నది మన స్వయంగా భగవానుడే నేర్పాడు. శ్రీమద్భాగవతంలో కుచేలుడు పరమదరిద్రుడు, కానీ ఆయన పరమ దరిద్రుడే, కానీ చాలామంది అనుకున్నట్టుగా ఏదో దొంగ శనగలు తినేశాడు అలా లేదు. భాగవతంలో ఆయన